మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ కోర్టుని టీ కావ్య ఒంటరి మహిళ సాయకురాలై ఆర్థిక పరిస్థితి బాగులేక తన ఇద్దరు పిల్లలను మంచి చదువులు చదివించుట కొరకు స్తోమత లేక రెక్కాడితే కానీ డొక్క నిండని పరిస్థితిలో తన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించుటకు చిన్నారుల భవిష్యత్తు తీర్చిదిద్దటకు తన పిల్లలను మంచి స్కూల్ అడ్మిషన్ ఇప్పించి ఆదుకోవాలని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ను ఆశ్రయించి తమ ఆవేదనను వ్యక్తం చేయగా గౌరవ న్యాయమూర్తి శ్రీమతి కె అనిత మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ గారు నర్సాపూర్ పట్టణ పిఎన్ రెడ్డి నలంద స్కూల్ అధినేత ప్రముఖ సంఘ సేవకులు జాతీయ విద్యారత్న అవార్డు గ్రహీత పల్లె నరసింహారెడ్డి స్పందించి ఒంటరి మహిళగా నిస్సహాయకురాలి పిల్లలను చదివించుటకు ప్రైవేట్ స్కూల్లో సాయం కోరినందుకు మానవత్వం చాటుకుని ఇద్దరి పిల్లలకు ఉచితంగా విద్యను అందించుటకు ముందుకు వచ్చి పిఎన్ రెడ్డి నలంద స్కూల్లో అడ్మిషన్ ఇప్పించడం జరిగింది. కావ్య పిల్లలకి మీరు అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళకి పేద పిల్లలకి సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇలా ఇంకా మీరు చాలామంది పిల్లలకి హెల్ప్ చేసి మీ కీర్తి ఆచరణ తారాగా నిలవాలని కోరుకుంటున్నాను. సర్వీస్ నుంచి కావ్య అనే పాప చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మేడం గారు కూడా జడ్జి మేడం గారు కూడా సహాయపడాలనే మనస్తత్వంతో ఉంది. సార్ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ గతంలో కూడా గూడెంగడ్డలో ఉన్నటువంటి హాస్టల్ పిల్లలకి కొందరికి ఇలా సహాయం చేశారు. ఈ పాపకు కూడా సహాయం చేయగలుగుతారు అనేది మా ద్వారా శ్రీనివాస్ గారు లీగల్ సర్వీస్, నేను లీగల్ సర్వీస్, మా ద్వారా కావ్య అన్బడింగ్ పాపకి వాళ్ళ పిల్లలకి అడ్మిషన్, కావ్య వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ ఇవ్వడానికి సార్ ఒప్పుకొని ఇద్దరు పిల్లల్ని ఉచితంగా చదివించడానికి ఇష్టపడ్డారు. ఇటువంటి మనస్తత్వం చాలా అరుదుగా ఉంటుంది సార్. మీరు ఇలాంటి పిల్లలందరికీ సహాయపడుతున్నారు. ఈ సహాయం వల్ల ఆచంద్ర తారార్కం మీ పేరు నిలబడాలని కోరుకుంటున్నాను సార్. గౌరవనీయులైన మండల్ లీగల్ కమిటీ సర్వీస్ మేడం గారు, జడ్జి మేడం గారు అనాథ పిల్లలకి చేస్తున్న హెల్ప్కు సహకరించి ఈ విషయాన్ని అంటే వాళ్ళ నా దృష్టి తీసుకొస్తే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి నా భాషల్లో ఫ్రీ ఎడ్యుకేషన్స్ అని చెప్పి మేడం గారితో కోరుకోవడం జరిగింది. వారి మాట ప్రకారంగా పిల్లలకి నేను సబ్మిట్ చేయడానికి ముందుకు వస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.